శిక్ష విధించింది సీల్దా కోర్టు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కోల్కతా హత్యాచార ఘటనకు సంబంధించి ఆర్జీకర్ మెడికల్ ట్రైనింగ్ డాక్టర్ హత్యాచార ఘటనపై దాదాపు ఈ రోజు సిబిఐ ప్రత్యేక కోర్టు కాసేపటికి తీర్పు కూడా వెల్లడించడం జరిగింది. ఇక సంజయ్ రాయ్ మొత్తం అతనికి 50 శిక్షను కేటాయించడం జరిగింది. ప్రధానంగా ఉరిశిక్ష విధించాలని మొదట సిబిఐ పెద్ద ఎత్తున కూడా వాదనలు వినిపించిన నేపథ్యంలో కోర్టు కాసేపటి క్రితం తీర్పు ఇచ్చిన నేపథ్యం చనిపోయే వరకు కూడా జైల్లోనే ఉండాల్సిందిగా కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక ఈ కేసుకు సంబంధించి మరణశిక్ష వరకు కూడా ఆయన జైల్లోనే ఉండబోతున్నారు. మరోవైపు ఆయనను యావజ్జీవ కారాగార శిక్షగా విధిస్తూ కాసేపటి క్రితం సిబిఐ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దాదాపు గత ఏడాది ఆగస్టు 9వ తేదీన ఘటన జరిగిన నాటి నుంచి కూడా దాదాపు సిబిఐ ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఈ కేసుకి సంబంధించి కేవలం ఒక్కరిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ అటు ట్రైనింగ్ డాక్టర్ కుటుంబ సభ్యులు మాత్రం పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేస్తున్నారు. కేవలం కేసులో ఒకరిని మాత్రం ఇరికించారు. అసలు కేసులో ఉన్న మిగతా వారు పక్కకు వెళ్ళిపోయారు. వారిని ఇరికించకుండా కేవలం ఇంకొకరిని మాత్రమే ఈ కేసులో బుక్ చేశారు. మిగతా వారిని కూడా శిక్షించాలని కూడా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం కాసేపటి క్రితమే సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఆయనకు సంజయ్ రాయ్కు యావజ్జీవ కారాగార శిక్ష విధించడంతో పాటు జీవితాంతం కూడా చనిపోయే వరకు కూడా జైల్లోనే ఉండాల్సిందిగా కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొదట సిబిఐ వాదనలు ముగిసిన అనంతరం కూడా సంజయ్ రాయ్ కోర్టు ముందు కొన్ని అభ్యంతరాలు ఆయన కోర్టు ముందు కొన్ని అంశాలను కూడా పెట్టాడు. తనకు శిక్ష ఎంతైనా పొడిగించండి, కానీ ఈ సందర్భంలో తనకు మాత్రం పూర్తిగా కూడా ఉరిశిక్ష విధించొద్దని కూడా కోర్టు ముందు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో 2:45కు జడ్జిమెంట్ను సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి తీర్పును వెల్లడిస్తామని చెప్పారు. అందులో భాగంగానే కాసేపటి క్రితం ఆయనకు యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ కేసు ఇక సిబిఐ మరికొంత దర్యాప్తు ఉంటుందా లేదనే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా సంజయ్ రాయ్ సైతం కూడా నిందితుడు సంజయ్ రాయ్ సైతం కూడా అదే అంశాన్ని చెప్తున్నారు. ఈ కేసులో నన్ను ఒక ఫ్రేమ్గా చేశారు, నన్ను కేసులో ఇరికించారు, దీంట్లో ఇంకొంతమంది ఉన్నారనే అంశాన్ని కూడా కోర్టు ముందు ప్రస్తావించిన సందర్భంలో కూడా తీర్పు మాత్రం ప్రస్తుతానికి వచ్చింది. దాదాపు గత ఏడాది ఆగస్టు 9వ తేదీన దేశవ్యాప్తంగా కూడా ఈ కేసు చాలా సంచలనం సృష్టించిందని చెప్పాల్సి ఉంటుంది. అటు సుప్రీంకోర్టు సైతం ఈ కేసు పైన సీరియస్ అయింది. బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కూడా బెంగాల్ ప్రభుత్వానికి ఈ కేసులో చివాట్లను కూడా పెట్టిందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా డాక్టర్లపైన ఎలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు కూడా నాటి సందర్భంలో సుప్రీంకోర్టు ఒక కమిటీని నియమించింది. మొత్తం గైడ్లైన్స్ను ఏర్పాటు చేయాల్సిందిగా రూపొందించాలి. ఆ గైడ్లైన్స్లో డాక్టర్లపై కావచ్చు, హాస్పిటళ్లపైన ఎటువంటి చర్యలు చేపట్టినా కానీ తక్షణమే కఠిన చర్యలు తీసుకునే విధంగా కొంత గైడ్లైన్స్ను కూడా ఇవ్వాలని కూడా నాటి సందర్భంలో సుప్రీంకోర్టు చెప్పినమాట. దాదాపు గత ఏడాది ఆగస్టు నుంచి కూడా దాదాపు 9 నెలల విచారణ అనంతరం కూడా ఈ రోజు మాత్రం సంజయ్ రాయ్కి కొంత శిక్ష అయితే ఖరారని చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇక యావజ్జీవ కారాగార శిక్ష అంటే చనిపోయే వరకు కూడా జైల్లోనే ఉండాల్సిన అవసరం, జైల్లోనే ఉండే విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. మొదట అందరూ కూడా ఖచ్చితంగా సిబిఐ చేసిన డిమాండ్ ప్రకారం ఖచ్చితంగా సంజయ్ రాయ్కి ఉరిశిక్ష విధిస్తారని అందరూ అనుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఈ కేసు ఏమవుతుంది, ఈ కేసులో ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయని కూడా అందరూ ఉత్కంఠతో ఎదురు చూశారు. కానీ కోర్టు సిబిఐ న్యాయమూర్తి సంజయ్ రాయ్కి సంబంధించిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఆయనకు 50 కారాగార శిక్ష అయితే విధించడం జరిగింది. సతీష్, అయితే ఈ కేసులో అంటే మృతురాలి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే